టీమిండియా పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో 15% కోత విధించింది. ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఈ మేర జరిమానా వేసింది. అంతేకాదు సిరాజ్ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా జత చేసింది. కాగా టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లాండ్తో 5 టెస్టులు ఆడుతోంది. మొదటి రెండిటిలో తలా ఓ టెస్టు గెలిచి ఇరు జట్లు ప్రస్తుతం 1:1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య లార్డ్స్ లో టెస్ట్ మొదలు కాగా ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో సిరాజ్ ఓపెనర్ బెండకెట్ తో పాటు ఓలీపోప్ రూపంలో 2 కీలక వికెట్లు పడగొట్టి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. అయితే డకెట్ ను అవుట్ చేసిన సమయంలో సిరాజ్ సంబరాన్ని పట్టలేక అత్యుత్సాహం ప్రదర్శించాడు. డకెట్ భుజాన్ని రాసుకుంటూ వెళ్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.5 నిబంధనను సిరాజ్ ఉల్లంఘించినట్లయింది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో ఓ బ్యాటర్ అవుట్ అయినప్పుడు వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, వారితో అనుచిత రీతిలో ప్రవర్తించడం నేరం. ఇందుకు ప్రతిగా ఆ బౌలర్ కు తగిన శిక్ష పడుతుంది. ఇప్పుడు సిరాజ్ విషయంలోనూ ఇదే జరిగింది. అతడి మ్యాచ్ ఫీజులో 15% కోత విధించిన ఐసీసీ గడిచిన 24 నెలల కాలంలో సిరాజ్ రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడినందుకు గాను ఇప్పటికే తన ఖాతాలో ఉన్న ఓ డీమెరిట్ పాయింట్ కు మరొకటి జత చేసింది. ఒకవేళ 24 నెలల కాలంలో ఓ ప్లేయర్ ఖాతాలో 4 లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు గనుక చేరినట్లయితే అతడిపై మ్యాచ్ నిషేధం పడుతుంది.